తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని రిజిస్టర్ ఆఫీసులు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ అవినీతిని అంతమొందించేందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఇక్కడ చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్టార్, సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతిని అంతమొందించేందుకు ఇప్పుడు నారా చంద్రబాబు గారు కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ చర్యలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో రిజిస్టార్, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతిని ఎండగట్టేందుకు ఇక్కడ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్టార్, సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అవినీతి జరగకుండా ఉండేందుకు ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు కొన్ని చర్యలు చేపట్టబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ చర్యలు? భారతదేశంలో ఏదైనా చేయొచ్చు, కానీ రిజిస్టార్, సబ్ రిజిస్టార్ ఆఫీసులో అవినీతి లేకుండా చేయడం అనేది పాసిబుల్ అంటారా? ఇంపాసిబుల్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది బహుశా నేను అనుకుంటాం ఆపలేరేమో. ఓకే. బట్ అలాంటి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు తీసుకుంది అంటే ఇండివిజువల్గా తీసుకుంది అంటే కాదు, హైకోర్టు ముట్టికాయలు వేసింది. హైకోర్టు ముట్టికాయలు వేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎందుకు సబ్ రిజిస్టర్ అలాగే రిజిస్టర్ ఆఫీసుల్లో మీరు అవినీతిని అరికట్టలేరు అని చెప్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి రిజిస్టర్ ఆఫీసులో, సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో. కంప్లైంట్ బాక్స్ పెడితే ఆ కంప్లైంట్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ కంప్లైంట్స్ చేస్తుంటారు. దాని మీద మీరు రివ్యూ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో ఎవరి స్థాయిలో వాళ్ళు దాన్ని డిజాల్వ్ చేయండి, లేదంటే ఉన్నతాధికారులు దాన్ని పరిష్కరించండి ఆ సమస్యల్ని అని చెప్పి ఆ విధంగా దాన్ని రూపుమాపండి అవినీతి నాకు ఉన్నటువంటి రుగ్మతల్ని అని చెప్పి చెప్పింది హైకోర్టు. దానికి సంబంధించి వీళ్ళు ఒక కంప్లైంట్ బాక్స్ని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇంకా ఇక నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ బాక్స్ పెడితే ఎవరైనా సరే ఆ కంప్లైంట్లు చేసి దాని మీద పరిష్కారం చూపిస్తామని చెప్పి చెప్తుంది. మరి దీని మీద విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కంప్లైంట్ బాక్సుల్లో ఎవరైనా నిజంగా కంప్లైంట్ రాసి ఆ లెటర్లు కనుక దాంట్లో వేస్తే అవి అసలు అంటే వాటిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు ఆ లెటర్స్ని వాటిలో మిగిలినిస్తారా? నేను చెప్పేది ఎలా ఉందంటే దొంగడి చేతికి తాళం ఇస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది. ఆల్రెడీ అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరుగుతుందనేది నాకు సత్యం, అందరికీ తెలిసిందే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రిజిస్టర్ ఒకసారి రిజిస్టర్ ఏదో ఒకటి పొలం రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసులో, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతుంది, రిజిస్టర్ ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది భారతీయులందరికీ తెలుసు. నాట్ ఓన్లీ తెలుగు పబ్లిక్, అందరికీ తెలుసు. తెలుగు ప్రజలకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది చేయి తడిపే మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అసలు అవినీతి ఉండకుండా చేస్తామంటే అందుకే నేను చెప్పింది ఇంపాసిబుల్ అని. ఇంకోటి ఏంటంటే వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చారు? ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకే ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే సబ్ రిజిస్టర్ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తే ఎవరి మీద చేస్తారు? ఇప్పుడు లంచగొండల మీద చేస్తారు, అంతే కదా. ఇప్పుడు లంచగొండ అధికారులకి వ్యతిరేకంగా వీళ్ళు ఎవరైనా వచ్చి లెటర్ రాసి వాళ్ళ ముందే, వాళ్ళ కళ్ళ ముందే లెటర్ బాక్స్ దాంట్లో వేస్తారు. లెటర్ బాక్స్ అసలు వాళ్ళ కళ్ళ ముందే కాదు, ఇప్పుడు పరిష్కరించముంది ఎవరిని? రిజిస్టర్ని, సబ్ రిజిస్టర్ని పరిష్కరించముంది. ఏది అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద ఆరోపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేదే వాళ్ళ మీద. ఇప్పుడు విషయం ఏంటి? ఒక వెండర్స్ ఉంటారు కదా అక్కడ, స్టాంప్ వెండర్స్, స్టాంప్ రైటర్స్ ఉంటారు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఈ స్టాంప్ వెండర్స్, స్టాంప్ రైటర్స్ వీళ్ళు ద్వారా ఈ అవినీతిని వాళ్ళు ఆర్గనైజ్డ్ కరప్షన్ కింద మార్చేశారు, ఆర్గనైజ్డ్ కింద అందేది. ఇప్పుడు ఎందుకంటే స్టాంప్ డ్యూటీని బట్టి వాళ్ళ అవినీతి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. స్టాంప్ డ్యూటీని బట్టి దాంట్లో పర్సంటేజ్ 10%, 5% స్టాంప్ డ్యూటీని బట్టి వాళ్ళ కరప్షన్ వసూలు చేస్తారు. ఎవరు వసూలు చేస్తారు? వెండరో లేకపోతే రైటరో వసూలు చేస్తాడు. చేసి వాళ్ళకి అప్పనంగా ప్రతిరోజు సాయంత్రం సూట్ కేసులో పెట్టి పంపిస్తుంటారు. ఇది అక్కడ జరిగేటువంటి తతంగం. ఏ రిజిస్టర్ ఆఫీసులో అయినా జరిగే తతంగం ఇది. సో ఇది డైరెక్ట్గా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ తీసుకుంటాడంటే తీసుకోవట్లా.
ఎవరు తీసుకుంటున్నారు? రైటర్ తీసుకుంటున్నాడు. రైటర్కి ఎవరు ఇస్తున్నారు? రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నటువంటి వాళ్ళు ఇస్తున్నారు. రిజిస్టర్ చేయించుకునేటువంటి వాళ్ళు ఇస్తారు. కొన్నోళ్ళు ఇస్తారు. అమ్మినోళ్ళు ఎవరు? కొన్నోళ్ళే ఇస్తుంటారు. కొనే వాళ్ళకి ఆ కొనటమే భారం. మళ్ళీ వీళ్ళు కరప్షన్ యాడ్ అవుతుంది దాంట్లో. దీన్ని ఎవరు చేసి ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఇది. ఈ ఆర్గనైజ్డ్ కరప్షన్ని తీసేయటం అనేది అసలు చేస్తారా? చేసే అవకాశం ఉందా అని అంటే ఛాన్సే లేదు. కానీ దీన్ని మీరు ఆపండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వటం ఓకే, అది మొత్తం హ్యాపీయే. ఆ విధంగా డైరెక్షన్ ఇవ్వటం హైకోర్టు అనేది సంతోషించదగినటువంటి పరిణామమే. కానీ దాని సొల్యూషన్ ఎవరు చూపించాలి అని అంటే ఏసీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఏసీ వాళ్ళు ట్రాప్ చేయాలి. ఎంతమందిని ట్రాప్ చేశారు? రెగ్యులర్గా నిత్యకృత్యంగా వాళ్ళు కరప్షన్కి పాల్పడుతున్నారనేది అందరికీ తెలుసు కదా. రిజిస్ట్రేషన్ అనేది కరప్షన్ లేకుండా జరుగుతుందా? గుండె మీద చేసుకునేవాడిని చెప్పను. ఎవరినైనా సరే, అధికారులు కానీ అనధికారులు కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా ఒక రిజిస్టార్ సబ్ రిజిస్టార్లు ఎంతంత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. నిజాయితీగా పనిచేసే సిస్టమ్ ఉందా? ఎన్టీ రామారావు గారు ఫస్ట్ జాబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే. ఆ కరప్షన్ చూడలేక ఆయన రిజైన్ చేసి సినిమాలో అని చెప్పి అంటుంటారు. ఈ కరప్షన్ తోటి మనం జీవితం వద్దు, మన జీవితం బ్రదర్ కరప్షన్ తోటి జీవితాన్ని ఉండకూడదు, మన జీవితం నిజాయితీగా ఉండాలి అని చెప్పి ఆయన తొలి రోజుల్లో అప్పట్లో రిజిస్టర్ ఉద్యోగం వస్తే ఎన్టీ రామారావు గారికి ఆ రిజిస్టర్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టాడు. కారణం ఏంటంటే ఆ అవినీతిని చూడలేక ఆయన అవినీతిని చేయొద్దానంటే వీళ్ళు చేయకుండా ఉంటారా? ఉంటారు కదా. అందుకని ఆయనకు నచ్చక సినిమాల్లోకి వెళ్ళిపోయారు. సినిమాలోకి వెళ్ళిపోయి సరే ఆయన ఏ స్థాయికి ఎదిగారో మనం చూసాం. అలా మనం కొనుక్కున్న భూములు మన పేరు మీద రాయించుకోవాలంటే మనం భూమి మంది, డబ్బులు మనవి, మనం అమ్మేది దేనికి? వాడు ఏదో ఒక అవసరాల కోసం అమ్ముతారు. కొనేవాడు పాపం కూడబెట్టుకొని జీవితం మొత్తం కూడబెట్టుకొని ఏదో కొనుక్కుంటారు. వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళకి నెల నెల జీతాలు లక్షల్లో ఉంటాయి. మళ్ళీ వీళ్ళని అదుపు చేయమని కోర్టు చెప్పింది. వాళ్ళు అదుపు చేయడానికి వాళ్ళనే మళ్ళీ హెడ్లుగా నియమించింది. అది ఎట్లా సాధ్యం అసలు అది? సో దీన్ని మళ్ళీ హైకోర్టు ఇచ్చినట్టు డైరెక్షన్ మేరకు మేము కంప్లైంట్ల బాక్సులు పెట్టాము. కంప్లైంట్ల బాక్సులు పెట్టాం కాబట్టి మీరు ఏదైనా సమస్యలు ఉంటే కనుక లేదా కరప్షన్కి సంబంధించినది వివరాలు ఉంటే కనుక దీంట్లో వెయ్యండి అని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు కొంతమంది చెబుతున్నారు. అసలు ఈ వ్యవస్థే ఉంది కదా, ఏసీబీ అనేటువంటి వ్యవస్థే ఉంది కదా. ఆ వ్యవస్థ ఏమవుతున్నట్టు? విజిలెన్స్ అనేటువంటి వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ ఏమవుతున్నట్టు? తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కువగా అవినీతి జరుగుతుంది అంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం. కొంతమంది కాదు, చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నారు కదా. ఆ టైంలో 2 digitsని దాటిచ్చేశారు. కరప్షన్ ఇది మంచిది కాదని చెప్పి ఆయన అన్నాడు స్వయంగా రివ్యూ మీటింగ్లో అధికారులతోటి. ఏమేమి డిపార్ట్మెంట్లు అంటే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పోలీసు, వీటిల్లో 2 digits దాటిపోయింది ఇది కరప్షను అని అన్నారు. ఆయనే అన్నారు. దాంట్లో రెవెన్యూలో రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా. మరి నీకు రెవెన్యూ అంటే కరప్షన్ రూపంలో ఉండేటువంటి డిపార్ట్మెంటు, కరప్షన్ ప్రతిరూపం రెవెన్యూ. పట్టణాభివృద్ధి ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు. కరప్షన్ వాడు ప్లాన్ ఇచ్చేది ఒకటి ఉంటుంది, ఇక్కడ కట్టేది ఒకటి ఉంటుంది. ఆ నువ్వు ప్లానింగ్ కోసం డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఇప్పుడు జలగల్లా ప్రజలు రక్తం తాగుతున్నటువంటి లంచగుండి అధికారుల మీద చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి సార్. సమస్య లేదు, అది అసలు ఎవరిలో కాదు. ఎన్ని కోట్లు చెప్పినా కానీ, కోర్టులు ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా కానీ ఈ కరప్షన్ తగ్గటం అనేది ఇంపాసిబుల్. ఒక్కళ్ళైనా సరే ఈ అసోసియేషన్లో ఉన్నాయి కదా ఉద్యోగ సంఘాల వాళ్ళు, కరప్షన్కి మేము వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసాము, ఇక నుంచి మీరు కరప్షన్ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా చెప్పారు? రారు. అట్లా ఎందుకు వస్తారు? కానీ వాళ్ళకి పిఆర్సీ కావాలి, తర్వాత కరువు బత్యం కావాలి, తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి ఉచిత పథకాలు కావాలి, వాళ్ళకి లక్షల జీతాలు కావాలి. కానీ కరప్షన్ ఇంకా పెరగాలి, అది వాళ్ళ కోరికలు. కరప్షన్ ఉంటేనే కదా వాళ్ళ ఫ్యామిలీలు బాగుండేది అనుకుంటే. కరప్షన్ ఉంటే ఫ్యామిలీలు ఏం బాగున్నాయండి. అది ఫైనల్గా ఒక ప్రకృతి అనేది ఒక తీర్పు చెప్పింది. ఎక్కడో ఈ తరం కాబట్టి వచ్చే తరం అయినా ఒక తీర్పు చెప్తుంది. అది వాళ్ళకి ఆలోచన వాళ్ళకు ఉండాలి. వాళ్ళు నిజాయితీగా బతకాలి, కష్టపడి బతకాలి. ఇప్పుడు మనకు జీతం వస్తుంది, లక్షలు ఇస్తున్నారు, ఇది చాలు కదా.
మనం సేవ చేయడానికి వచ్చాం, ప్రజలకు సేవ చేయాలి, మనం చేస్తున్న తప్పు అని వాళ్ళకే వాళ్ళు వస్తే తప్ప ఎన్ని కోట్లు చెప్పినా ఎన్ని ఫిర్యాదు బాక్సులు పెట్టినా దీనికి పరిష్కారం అయితే రాదు. ఓకే. రాకపోగా దొంగలకే తాళాలు ఇచ్చినట్టుంది. తాళాలు ఇచ్చినట్టు ఇప్పుడు పరిస్థితి అయింది. ఆ ఫిర్యాదులు పరిష్కరించండి వాళ్ళకి చెప్పేది వాళ్ళే కరప్టెడ్ అయితే. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి అది ఆర్గనైజ్డ్ కరప్షన్. అది ఈ ఆర్గనైజ్డ్ కరప్షన్ని తీసేయాలంటే ఏదో అవతారం ఎత్తాలి అంటారు కదా, కలియుగం అవతారం ఎత్తారు అంటారు కదా. మళ్ళీ అవతారం ఎత్తాలి ఎవరన్నా దేవుళ్ళు అంటే వాళ్ళు అవతారం ఎత్తితే అప్పుడు ఏమన్నా సాధ్యమేమో. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.